బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురపాలెం 127 హైవే వద్ద ఒక చిన్న రెస్టారెంట్ నిర్వహించుకుంటున్నట్టు పూజారి ప్రేమ్ కుమార్ కు తీవ్ర అన్యాయం జరిగింది. గత ఏడాది నోటీసులు ఇచ్చిన రెవెన్యూ అధికారులు నిన్న ఒక్కసారిగా రెస్టారెంట్ ను కూల్చివేశారు. తన అమ్మమ్మ అనారోగ్యం కారణంగా కేరళ వెళ్లాలని 2 రోజుల్లోనే వస్తానని అధికారులకు చెప్పినప్పటికీ వినకుండా ఈ చర్యకు పాల్పడ్డారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. కూల్చివేత సమయంలో రెస్టారెంట్ లోని సామాగ్రితో పాటు కొంత నగదు కూడా కనిపించడం లేదని ఆయన ఆరోపించారు. తమకు జరిగిన ఈ అన్యాయంపై ముఖ్యమంత్రికి మరియు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించి న్యాయ పోరాటం చేస్తానని ప్రేమ్ కుమార్ మీడియాకు తెలిపారు. పూజారి ప్రేమ్ కుమార్, నేను నిన్న ఊరు వెళ్ళే సమయంలో నా షాపు ఇక్కడ రెస్టారెంట్, నేను దాన్ని పెట్టే బతుకుతున్నాను. అది పెట్టి మా కుటుంబాన్ని సాగుతున్నాను. నా షాపుని నాకు తెలియకుండా నాది పగలగొట్టేసి నాకు నష్టఈడు కూడా ఇవ్వకుండా అన్నీ చేశారు. ఎంఆర్ఓ గారు, విఆర్ఓస్, ఎంఆర్ఓ గారి పేరు వచ్చి గోపికృష్ణ, ఆయన వచ్చి అట్లా చేశారు. వీళ్ళందరూ ఒకటే అయిపోయారు. మమ్మల్ని ఇట్లా చేశారు. మాకు నష్టఈడు కావాలా, నా సామాను మొత్తం ఎత్తుకొని ఎక్కడ వెళ్ళారు కూడా నాకు తెలియదు. నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టారు. మా కుటుంబానికి మీరే, మాకు ఉండేది ఇల్లు లేదు, ఇల్లు పగలగొట్టేశారు. నా బతుకుండేది షాపు, అది పగలగొట్టేశారు. నేను ఎట్ట బతకమంటారు? రెంట్కి ఎట్ట కట్టమంటారు నన్ను చెప్పండి మీరే. ఇలా ఉంటే ఎలా అండి? మా పరిస్థితి ఎలా అండి? మా కుటుంబం పెద్ద కుటుంబం అండి మాది. ఇలా చేస్తే ఎలా అండి? మీరే నాకు పరిష్కారం, ఇది సీఎం గారికి కంపల్సరీ వెళ్ళాలండి. ఇది సీఎం మీరే మాకు పరిష్కారం చేయాలా. వీళ్ళందరూ ఇక్కడ ఉంటే చెప్తున్నాను, ఇలాగ నీది సపరేట్ చేసి నీ డబ్బులు ఇస్తానని ఆర్ఎంపీకి పంపించారు. ఇంతవరకు నాకు పరిష్కారం చేయలేదు. ఇది 9వ నెల ఇచ్చిన ఇది స్టేట్మెంట్ అండి. ఇంతవరకు నాకు ఇవ్వలేదండి. ఇది ఇవ్వకుండా నేను షాప్ పెట్టుకొని ఉంటే ఇప్పుడు ఏంటంటే నాకు తెలియకుండా వచ్చి నేను ఊర్లో లేని సమయంలో మన అమ్మమ్మకి బాగలేదంటే నేను వెళ్ళానండి కేరళకి. వచ్చే లోపల ఒకరోజు టైం ఇవ్వండి కూడా ఎంతో బతమాలానండి. అప్పుడు కూడా వాళ్ళు టైం ఇవ్వలేకుండా అది అనుమతి లేకుండా లోపల పగలగొట్టి లోపల అన్నీ తీసుకున్నారండి సామాన్య. దాంట్లో నా డబ్బులు మొత్తం ఉండిందండి 1,80,000 పెట్టానండి దాంట్లో డబ్బులు. ఇప్పుడు ఏం లేదండి. ఇప్పుడు ఎవరిని అడగమంటారు నన్ను? చెప్పండి మీరే. ఇది సీఎం గారు మీరే నాకు పరిష్కారం చేయాలండి. వీళ్ళందరికీ ఒక యాక్షన్ తీసుకోవాలంటే మీరే చేయాలి సార్. నేను చెప్పుకోవాల్సింది ఏముంది? నేను ఇచ్చేటప్పటికే పాల్గొట్టేసిన్నారు, లారీలు సామాను ఎక్కించిన్నారు. నేను ఏందని అడిగితే కూడా సమాధానం చెప్పలేదు. విఓ గారు ఏం సమాధానం చెప్పలేదు. వాళ్ళు పని చేసుకున్నాను అంటున్నారు. ఇలాగ నాకు నష్టపడి ఏం చేస్తారు?